ఇవాళ మేము ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళ సీసీ రోడ్లు అన్ని దగ్గర దగ్గర ఆనాడు పవన్ కళ్యాణ్ మన లోకేష్ గారు కూడా పంచాయతీరాజ్ చేసినప్పుడు మాక్సిమం సీసీ రోడ్లు వచ్చినాయి. ఇప్పుడు ఆయన కంప్లీట్ నెక్స్ట్ డ్రైనేజీకి వెళ్ళాలని చెప్పుకున్నాం. ఇంకా డ్రింకింగ్ వాటర్ ఒకటి కానీ పవన్ కళ్యాణ్ గారు చేయగలిగితే అది మనం బాబు గారిని ఇద్దరు ప్లానింగ్ లోనే ఉన్నారు. జేజేఎం కింద జల్ జీవన్ మిషన్ కింద కొంత ప్రయత్నం చేస్తారు. అది కానీ వస్తే వాటికి ఒక మంచి ఇది వస్తుంది. ప్రతి ఇంటికి కుళాయి వచ్చే కార్యక్రమం ఊర్లో కూడా. అట్లాగే ఇప్పుడు సాస్కి కింద మొన్న పెద్ద ఎత్తున పంచాయతీరాజ్ రోడ్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఒక లాస్ట్ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా చేస్తాం. అంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా చాలా మంది నమ్మింది ఏంటంటే ఒక గ్రాస్టిక్ చేంజ్ తీసుకొని వస్తాడు, ఆయనకు అన్ని మినిస్ట్రీలు ఇవ్వటం కూడా ఆయనకు మంచి బలం చేకూర్చిందే. కానీ నిజంగా ఆయన అనుకున్నట్టు అంత రిమార్కబుల్ పనులు ఏమైనా చేశాడని నిజంగానే మీరు హర్షించదగ్గ పనులు ఏం చేశారు అని అంటే ఏం చెప్పారు? గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో ఒక చైతన్యం తీసుకురావడం, అందరినీ ఇన్వాల్వ్ చేయటం. అట్లాగే ఇప్పుడు ఫండ్స్ కూడా గతంకి ఇప్పటికి అసలు సంబంధం లేదు. చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకురావడం, సార్ కూడా ముఖ్యమంత్రి గారు కూడా కొద్దిగా సపోర్ట్ చేయడం. మరి పవన్ కళ్యాణ్ గారు అదే పవన్ కళ్యాణ్ ఒక టైంలో బ్లీచింగ్ పౌడర్ కి కూడా డబ్బులు లేవని ఒక చిన్న సెటారికల్ గా మాటింది చూసాం. ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ లో ఎలా ఉంటుంది అంటే చాలా రకాలు ఉంటాయి. కొన్ని ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి, దాన్ని ఖర్చు పెట్టడానికి కొన్ని కింద కింద నిబంధనలు కొన్ని ఉంటాయి, ఇట్లా కొన్ని ఉంటాయి. కానీ వాళ్ళన్నీ కూడా మరి లాస్ట్ వాళ్ళు చేసిన తప్పిదాన్ని కరెక్ట్ చేసుకురావడానికి కొంత టైం పడుతుంది కదా. వాళ్ళన్నీ చేసుకోగలిగాం. చాలా చూస్తారు ఇంకా రాబోయే కాలంలో. అయితే లాస్ట్ 25 మనకి చాలా బాగా జరిగింది, మంచి జరిగింది. 26 ఇంకా ఇంతకంటే మంచి జరుగుతుందని భావిస్తాను. చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి రిఫార్మర్స్ బాగున్నాయా, నారా లోకేష్ గారు చేసే మినిస్ట్రీ రిఫార్మర్స్ బాగున్నాయంటే అంటే రాష్ట్రంలో అత్యధికంగా ఎక్కడ చూసినా లోకేష్ గారి అభివృద్ధి ఎక్కువ కనపడుతుంది అనే ఫిగర్స్ వినపడతా ఉన్నాయి. సార్ ఒకళ్ళే నిర్ణయాలు తీసుకోవడం, ఆయనే అమలు చేయటం ఇవన్నీ ఉండేది. ఇప్పుడు నిర్ణయాల్లో బాబు గారు తోడుగా ఉంటున్నారు. ఆ నిర్ణయాల్ని గ్రౌండింగ్ చేయడంలో లోకేష్ గారి మార్క్ అయితే కనపడుతుంది. లోకేష్ గారికి ఇండివిజువాలిటీ వచ్చిందంటారా? ఏదైనా నిర్ణయం తీసుకోవడం కానీ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఫ్రీడమ్ ఉందంటారా మీ మినిస్ట్రీలో? ఆయన చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నారు. గూగుల్ కానీ ఇలాంటిది ముందే బాబు గారు ఇదివరకు గతంలో నెక్స్ట్ ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది ఇవాళ ఆయన కనిపెట్టేవాళ్ళు. అదే రకంగా లోకేష్ గారు కూడా ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నెక్స్ట్ ఏం వెళ్ళబోతున్నారు, లేదా నెక్స్ట్ ఏ కంపెనీలు రాబోతున్నాయని ఎప్పటికప్పుడు ఆయన అవగాహన కల్పించుకుని వాళ్ళనే అడ్వాన్స్గా వెళ్ళి కలుసుకోవడం, వాళ్ళని మనం ఆంధ్రాకి తీసుకురాబట్టి ఎంత 25% ఇన్వెస్ట్మెంట్ మనం రాగలిగాం ఇండియాలోనే. ఆల్మోస్ట్ రాజకీయ జీవితం 2007లో ప్రారంభించినట్టున్నారు మీరు. అటు ఇటుగా 19-20 సంవత్సరాలు కావస్తుందా? అంటే అంతకుముందు నుంచి కూడా ఉండేవాళ్ళం కానీ 20-25 సంవత్సరాలు వేసుకోవచ్చా మీ అనుభవం అంతా కూడా? వేసుకోవచ్చు. రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి టిల్ డేట్ వరకు మినిస్ట్రీ ఇప్పుడు పెద్ద బాధ్యత ఇది. గతంలో కన్నా కూడా స్ట్రేట్ అవే మినిస్ట్రీ ఇచ్చారు కాబట్టి మీకు. అప్పుడున్న రాజకీయ జీవితం కొల్లు రవీంద్ర గారిది ప్రారంభించినప్పటి నుంచి టిల్ డేట్ వరకు ఈ 20-25 సంవత్సరాల అనుభవంలో ఏం నేర్చుకున్నారు, ఎలాంటి జీవితాన్ని చూశారు? ఒకసారి నిమరేసుకుంటే ఏం పంచుకుంటారు మాకు? ఖచ్చితంగా ప్రజలకు ఏదో చేయాలనే తపంతో వస్తాము. కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేకపోతాము, కొన్ని నిబంధనల వల్ల కానీ కొన్ని దీనివల్ల. కానీ చేయాలనే పట్టుదల ఉంటే డెఫినెట్గా అవుతుంది. ప్రజలకు కూడా ఒక నమ్మకం, విశ్వాసం వస్తుంది. చాలా నిరాశ నిస్పృహలు చూసిన సందర్భాలు కూడా ఉంటాయి జీవితంలో. అలాంటి సందర్భాలలో మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? మా లీడర్ ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసినప్పుడు బాబు గారు మా ఫ్యామిలీకి ఇచ్చినటువంటి సపోర్ట్ కానీ, బయటకు వచ్చాక ఆయన చూపించినటువంటి ఇది కానీ, అంతకుముందు కూడా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కానీ ఆయన గైడ్ చేయటం, ఎలా వెళ్ళాలి అపోజిషన్. అంతకుముందు అపోజిషన్ నేను పోరాడినప్పుడు గైడ్, జైల్లో వెళ్ళినప్పుడు అత్యంతికంగా కృంగిపోయిన సమయం అని చెప్పొచ్చా? చాలా ఏ రకమైనటువంటి ఆవేదన అంటే ఎప్పుడు ఇలాంటిది లేదు, ఏ గొడవలకు వెళ్ళాం, ఏ కేసులు లేవు. అలాంటిది ఒక మర్డర్ కేసు పెట్టారు. ముందు ఏంటంటే మా ఫ్యామిలీ ముందు నుంచి ఒక రకమైనటువంటి ఎవరికి మంచి చేయాలని చూసే ఫ్యామిలీ. అలాంటిది నా మీద మర్డర్ కేసు పెట్టారు, జనాలు ఎలా ఫీల్ అవుతారు అనేది. మీ ప్రమేయం ఏం లేదా మరి? ఆ రోజు నా పిఏ గారి త్రూ లీక్ అయిందని చెప్పేసి వచ్చిన ఆరోపణలు. ఇప్పుడు ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకి అన్యాయం జరగకుండా వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు. నేను చేయాలనుకుంటే యాక్చువల్ 2013లో వాళ్ళు మర్డర్ చేశారు, చిన్ని అని. ఇప్పుడు ఎవరైతే మర్డర్ చేశారో వాళ్ళు చేశారని ఆరోపణ. వాళ్ళ అన్నయ్యని మోక భాస్కర్ అన్న వాళ్ళ పిల్లలు, ఆయన పాత్ర కూడా ఉందనేది వాళ్ళ మర్డర్ చేశారు. 2014లో నేను వాళ్ళకి చెప్పాను, మీరు గొడవలకు వెళ్ళొద్దు అని చెప్పి, ఎవరైతే చనిపోయాడో వాళ్ళ భార్యని కౌన్సిలర్గా పోటీ చేపించి గెలిపించాను. నిజంగా అలాంటి ఆలోచన ఉంటే ఆ రోజు నేను 2014 నుంచి 19 వరకు నేను మంత్రిని కదా, నేను చేయొచ్చు కదా, అది పెద్ద సమస్య కాదు కదా. ఇప్పుడు అలాంటిది వాళ్ళని ఎప్పుడు చెప్పేవాడిని, మీరు అలాంటి జోలికి వెళ్ళొద్దని చెప్పి వాళ్ళు చెప్పాను.
కానీ 19 నుంచి 24 మధ్యలో 19 ఎలక్షన్ అయిన దగ్గర నుంచి వాళ్ళని టార్చర్, మామూలు టార్చర్. 2009లో కూడా టార్చర్ పెట్టారు వాళ్ళు. ఒకప్పుడు వాళ్ళ ఫాలోవర్సే మన వైపు వచ్చారని చెప్పి వాళ్ళు టార్చర్ పెట్టి ఇంటి మీద కలిపి పగలు కొట్టారు 2009 ఎలక్షన్స్ లో. అప్పుడు నేను ఫస్ట్ టైం పోటీ చేస్తాను. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు నాతోనే ఉన్నారు. 2014-19 నేను చేయించవచ్చు కదా. 19లో మళ్ళీ వీళ్ళ మీద వాళ్ళు అటాక్ చేస్తాకి ప్రయత్నం చేస్తారని వీళ్ళు ఏదో యాంటిసిపేటరీ వీళ్ళు అడ్వాన్స్ అయ్యారు. అది నా మీద ఉద్దానం చేస్తే అది ఎట్లా అవుతుంది? ఆల్మోస్ట్ బెయిల్ రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఎంతకాలం పాటు ఉన్నారు సార్ జైలు? 54 days, 54 రోజులు ఉన్నారు. ఆల్మోస్ట్ బాబు గారు అంత ఏదో సెంటిమెంట్ ఉన్నట్టుంది మీకు. అయితే అప్పుడు కొద్దిగా చాలా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే రాజకీయాల్లోకి మనం వచ్చింది ఒక మంచి చేయాలని, దీనివల్ల ఇంటికి చెడ్డ పేరు వస్తుందేమో మా ఫాదర్కి, తాతగారు వీళ్ళంతా అనేది కొద్దిగా బాధ అనిపించింది. కానీ బయటకు వచ్చాక ప్రజలు చూపించినటువంటి సపోర్ట్ కానీ, ముందు బాబు గారు నేను కారు ఎక్కినాక ఫస్ట్ ఫోన్ అయింది తీసుకున్నాక భయపడ్డావా అన్నారు. పడ్డాను కొద్దిగా. అంటే లేదు, నువ్వు చేసింది నేను నమ్ముతున్నాను, నేను ఎక్కడ తప్పలేదు. ఎలా గడిచేసారు 52 రోజులు? అలాగే లోపల. కాకపోతే కొంత ప్లాన్ కూడా చేసుకోగలిగాను నేను, ఎలా వెళ్ళాలి నెక్స్ట్. ఇప్పటి వరకు నేను చేసింది ఏంటి, ఇప్పటి నుంచి నేను ఎలా వెళ్ళాలి అనేది కొంత ప్లాన్ చేసుకోగలిగాం. తర్వాత కూడా చాలా కేసులు పెట్టారు, చాలాసార్లు తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారు, కోర్టు ముందు పెట్టారు, జడ్జి దగ్గర పెట్టారు. అయినా కూడా ఇప్పుడు ఒక రోజైతే తీసుకెళ్లి చీకటి గదుల్లో పెట్టేశారు. ఏదైనా చేస్తారు చేసుకోమన్నాం. ఎప్పుడైతే తెలుసు కదా చుట్టుపక్కల మొత్తం వచ్చేసి ఆ ఊళ్ళోకి కదిలి వచ్చేసేవాళ్ళు. ఇంకా మళ్ళీ తప్పక మళ్ళీ పంపించేసేవాళ్ళు. అట్లా ఎవరికి తెలియకుండా తీసుకెళ్లి దాసేసిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు మా వైఫ్ కూడా కోర్టుకు కూడా వేస్తారు దాని మీద. వాళ్ళు ఒక దుర్మార్గమైన కార్యక్రమం, కానీ అలా చేయాలి. అప్పుడు పేరు నాని గారి భార్య పేరు మీద ఆ రోజును గోడౌన్స్ పెట్టాడు. ఆవిడని అరెస్ట్ చేయమంటారు అందరు. మేము ఎందుకు చేస్తాము? ఆడబిడ్డని మనం చేస్తాము. ఈయన ఉన్నాడు వెనక, ఈయన పాత్ర ఉంది, వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. భార్య పేరు ఉంది కదా, జాగ్రత్తగా ఉండాలని ఇంగిత జ్ఞానం కూడా లేదు అతనికి. ఫ్యామిలీలో ఎవరు ఎఫెక్ట్ అయినా, మనం ఎంత ఎఫెక్ట్ అయినా భయపడం, కానీ ఫ్యామిలీ అంటే ఫస్ట్ ఆడపిల్ల అంటే ఎక్కువ భయపడుతూనే ఉంటాం. ఇవాళ సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? రాజకీయాలు చూసాం కానీ ఇలాంటి వ్యక్తులు 25 ఏళ్ల రాజకీయ జీవితం అనుభవం ఒక ఎత్తు అయితే 52 రోజుల పాటు జైలు జీవితం ఒక బాధాకరం. మొత్తం 25 ఏళ్ల జీవితంలో రాజకీయం మీకు నేర్పించిన పాఠాలు ఏంటి, మీకు వచ్చిన అనుభవం ఏంటంటే యంగ్స్టర్స్కి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? అంటే మన సంకల్పం నిజాయితీగా ఉంటే మనం అనుకున్నది సాధిస్తాం. మన మీద రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తారు, మన మీద బురదయ్యాలని చూస్తారు. ఎవరైనా చేసినా మన సంకల్పంలో నిజాయితీ ఉంటే కనుక డెఫినెట్గా విజయం సాధిస్తాం. అది నేను కూడా ఒక సర్వీస్ చేయాలనే ఆలోచనతోనే వచ్చాను కాబట్టి ప్రజల సపోర్ట్, అందుకనే ఇంతకాలం ప్రజలతోనే ఉన్నాం. ప్రజల సపోర్ట్ అయితే 100% ఉంది. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్టీ రామారావు గారు ఆ రోజున బడుగు బలహీన వర్గాల్లో ఉంటుండే వెనుకబడతాను, ఎన్నిటికి కూడా కొంత వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఒక ప్లానింగ్ చేస్తున్నాము. భవిష్యత్ తరానికి డెఫినెట్గా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి కార్యరూపం దాల్చడానికి ఖచ్చితంగా చేస్తాం. 25 ఏళ్ల పాటు సార్ రాజకీయంలోకి రావాలంటే ప్రతి యంగ్స్టర్ ఆలోచించేది అత్యధిక పరిచయాలను ఉండాలి. మీ టైం రాజకీయాలంటే ఉద్యమకారుడై ఉండాలి. ఈ రోజులు అంటే ఎన్ని కోట్లు ఉన్నాయని చూసే పరిస్థితి. అలాంటి యంగ్స్టర్స్ రాజకీయం అంటేనే యమా కాస్ట్లీ అన్నట్టుగా కనపడతా ఉంది. యంగ్స్టర్స్ ఈరోజు వచ్చి ఏ రకమైనటువంటి పరిచయాలు లేకపోయినా, ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు పెద్దవాళ్ళ చేతిలో వాళ్ళ మీద లేకపోయినా అంటే రాణించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎలా ఉన్నారంటే కులం, మతం, డబ్బులు, ప్రాంతం, సమాజానికి ఎవరేం చేస్తారనేది అవగాహన కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీతిగా నిజాయితీగా ఉండే వ్యక్తుల్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. తాత్కాలిక ప్రలోభాల కోసం మనం భవిష్యత్ తరాలకి తప్పు చేసిన వాళ్ళు అవుతాం. అది ఖచ్చితంగా అవేర్నెస్ తీసుకురావాలి. దాని మీద ఖచ్చితంగా అందరూ వర్క్ చేయాలి, కొంత వర్క్ చేయాలి. దానికి యువత ముందుకు రావాలి. యువత వాళ్ళ డబ్బులతోనే చేయాలనుకుంటే అది సాధ్యం కాదు. కొంతవరకు ఉండొచ్చాము కానీ డబ్బుతో శాశ్వతంగా రాదు. మంచి చేయాలని సంకల్పం ఉంటే మటుకి ఎవరైనా విజయం సాధిస్తారు.